ఖమ్మం జిల్లా మదర్లో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహారం బ్రేక్ఫాస్ట్ పథకం ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలిసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ సహచర మిత్రులందరూ మన ప్రజాప్రభుత్వంలో, ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఏ బిడ్డ కూడా అర్ధాకలతో పాఠశాలకు వెళ్ళకూడదు. ఈడ పుట్టిన ప్రతి బిడ్డ ఈ రాష్ట్ర భవిష్యత్తు, వారి భవిష్యత్తే మన భవిష్యత్తు. అటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం మనకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మన బిడ్డలు పాఠశాలకు వచ్చి చదువుకునేటప్పుడు సంతృప్తికరంగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేసి, అది కూడా రుచికరమైన, శుచి శుభ్రతతో కూడిన న్యూట్రిషియస్ ఫుడ్ని మనం అందించాలని చెప్పి ఈ కేబినెట్ చేసిన నిర్ణయం మేరకు బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి నేను ఈ బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రాష్ట్రంలో ఏ బిడ్డ కూడా అర్ధాకలతో పాఠశాలకు వెళ్ళటానికి వీల్లేదు. ఎంటీ స్టమక్తో పాఠశాలకు వచ్చి ఆ ఉపాధ్యాయుడు చెప్పేటువంటి పాఠాలు అర్థం కాక ఆకలితో సతమతమవుతూ, ఉపాధ్యాయులు చెప్పేటువంటి బోధన పైన కాన్సన్ట్రేషన్ చేయలేక చివరికి పరీక్షల సమయానికి వచ్చేవారికి మిగతా విద్యార్థులతో పోటీ పడలేక ఇబ్బంది పడుతున్నటువంటి మానవ వనరుల సంఖ్య మన ప్రభుత్వ పాఠశాలలో పెద్ద ఎత్తున ఉంది. మానవ వనరులు మన రాష్ట్ర సంపద. సహజ వనరులు ఎంత అవసరమో ఏ రాష్ట్ర అభివృద్ధికైనా, నదులు, గనులు, లేకపోతే ఇతరత్ర వనరులు ఆ రాష్ట్రాలు, దేశాల అభివృద్ధికి ఎంత అవసరమో మానవ వనరులు కూడా అంతే అవసరం. అత్యంత ప్రతిభావంతులుగా తయారైనటువంటి మానవ వనరులు ఉన్నటువంటి రాష్ట్రం కానీ, దేశం కానీ ప్రపంచంలో ముందంజలో వెళతా ఉంది. అభివృద్ధి అనే పేరు మీద మనం కేవలం రోడ్లకి, పరిశ్రమల ఏర్పాటుకి, లేకపోతే ఇతరత్ర నాగరికత పొందినటువంటి వెరువిగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి వాటికి మాత్రమే పరిమితమైతే దానిలో గణమైనటువంటి సంపదను చూడగలం. కానీ వాటితో పాటు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలకి, ఈ మానవ వనరులకి వారు చిన్ననాటి నుంచే ఆరోగ్యంగా, ఇటు శారీరకంగా, మానసికంగా మేధస్సుతో ఎదగగలిగినప్పుడు అంతకంటే మెరుగైనటువంటి అభివృద్ధిని ఆ రాష్ట్రంలో చూడగలం. కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికి, ప్రపంచానికి కూడా దశ దిశ నిర్దేశం చేయగలిగినటువంటి మానవ వనరుల్ని సానబట్టిన వజ్రాల్లాగా ప్రపంచం మీదకి మనం వదిలిపెట్టగలం. అటువంటి వజ్రాల్ని తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం సరైన నిర్ణయాలు చేయలేకపోయామని ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టే కార్యక్రమానికి నాంది పలికాం.
అందులో భాగంగానే మనం అందరం ఈరోజు మధుర శాసనసభ నియోజకవర్గంలో సెంట్రలైజ్డ్ కిచెన్లో నా ముందు మాట్లాడినటువంటి మిత్రుడు సీపాల్ రెడ్డి గారు చెప్పారు.